ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో రీపోస్ట్ మార్టం చేయాలని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థిని హత్యను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యం కారణంగానే హత్య జరిగిందని అన్నారు. హడావిడిగా పోస్ట్ మార్టం చేసి ఈ కేసును కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశారు. వెంటనే రీపోస్ట్ మార్టం చేయాలని, అలాగే బాధిత కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు రామగిరిలో ఒక గ్రామం అంతా టీడీపీ సానుభూతి పరులే ఉన్నారని, అక్కడ ఒక మైనర్ బాలికపై దారుణంగా అత్యాచారం చేస్తే ఆ సంఘటనలను కూడా బయటికి రాకుండా చేసే ప్రయత్నం చేస్తారన్నారు. ఇవాళ వైసీపీ నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే ఎక్కడికక్కడ అరెస్టులు చేశారన్నారు. ఈ ఘటనపై హోం మినిస్టర్ అనిత వైసీపీపై సెటైర్లు వేసేందుకు, అలాగే నా చేతిలో లాఠీ ఉందా తుపాకీ ఉందా అంటూ మాట్లాడుతూ తన అసమర్థతను చాటుకుంటున్నారన్నారు. ప్రభుత్వం సంవత్సరం కిందట అనేది వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎక్కడ చూసినా కూడా శాంతి భద్రతని కూడా కాపాడలేక దాంట్లో పూర్తిగా కూడా ప్రభుత్వం వైఫల్యం కూడా చెందింది. కేవలం తెలుగుదేశం పార్టీ వారిది మాత్రమే వారు చెప్పిందే వేదంగా కూడా ఈరోజు రెవెన్యూ కావచ్చు, పోలీస్ శాఖ కూడా వారి యొక్క చెప్పిన దాన్నే శాసనంగా తీసుకొని పనిచేసేకి మొదలుపెట్టారు. వారి విధులను వారు సక్రమంగా నిర్వర్తించలేదని దానికి పెద్దగా కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా కూడా 188 యొక్క అఘాయిత్యాలు జరిగితే, అత్యాచారాలు జరిగితే దాదాపుగా 15 మంది కూడా ఈరోజు హత్య కూడా గావింపబడారు. ఏది కానీ వారిపైన సరైన యాక్షన్ కూడా తీసుకోలేని పరిస్థితి కూడా ఉంది. వాటిలో భాగంగానే ఈరోజు ఈ అనంతపురం జిల్లాలో కూడా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఒక దళిత కావచ్చు, అలాగే ఒక ఎస్టీ అమ్మాయి అంటే గిరిజన అమ్మాయికి కూడా ఈరోజు కూడా హత్య గావించబడుతుంది. ఒక దగ్గర కూడా దళిత అమ్మాయిని కూడా అమానుషంగా కూడా ఈరోజు కూడా అంతా కూడా కామందులు కొంతమంది కూడా చేసినా కూడా ఈరోజు ఎక్కడ కానీ చర్య తీసుకున్న దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం చెందారు, నిర్లక్ష్యం కూడా వహించారు. ఈరోజు ఇక్కడ ఎస్టీ అమ్మాయి తన్మయి అమ్మాయి 3వ తేదీ ఇంటి నుంచి కూడా మిస్ అయితే వెంటనే కూడా 4వ తేదీ ఉదయమే కూడా కంప్లైంట్ చేస్తే ఆమె యొక్క ఆచూకుని తెలుసు దాంట్లో ఘోరంగా కూడా నిర్లక్ష్యం వహించినారు పోలీసు వారు. అందుకోసమే ఆమె 7వ తేదీ శవమై ఇక్కడ అది కూడా కనపడింది. దాదాపుగా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2-3 రోజులు కూడా ఈ అనంతపురం పట్టణంలోనే ఒక లాడ్జ్లో అనేది కూడా ఆమెను పెట్టి ఉన్నా కూడా ఎవరు కానీ కనుక్కోలేకపోయారు. తల్లిదండ్రులు వారి గుండె అనుమానితులపైన కూడా పేర్లు చెప్పినా కూడా వారిని దర్యాప్తు చేసే దాంట్లో కానీ దర్యాప్తు చేయాలని చెప్పి తీసుకొని వచ్చినా కూడా వారిని వెంటనే కూడా విడిచిపెట్టిన దానివల్ల, ఆలస్యం చేసిన దానివల్ల ఈ హత్య గావించబడింది. ఇది పూర్తిగా కూడా సర్కారీ హత్య తప్ప మరొకటి కాదని కూడా చెప్పక తప్పదు. ఈరోజు పోస్ట్ మార్టం కూడా సరిగ్గా చేయలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. దానికి మేమందరూ కూడా రీపోస్ట్ మార్టం కూడా చేయాలని చెప్పేసి, అలాగే ఈరోజు రామగిరి మండలంలో కూడా ఒక దళిత అమ్మాయిని, అంటే 9వ తరగతి చదువుతున్న అమ్మాయిని దాదాపుగా కూడా ఒక 15 మంది కూడా, ఎందుకంటే ఆ గ్రామం అనేది కూడా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట, ఎవరు కానీ లేదు, స్టాంపింగ్ విలేజ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. గత 30 సంవత్సరాలు కూడా ఏ పార్టీ వారు కూడా లేరు, ఎవరికి కానీ నోరు తెరవడానికి లేని పరిస్థితి. దాంట్లో కూడా ఒక దళిత అమ్మాయిని కూడా ఈరోజు కూడా చేసుకొని రావడం జరిగింది. ఈరోజు పోలీస్ రక్షణలో ఉంది. కనీసం రాజకీయ పార్టీ వారికి కానీ, మాజీ మంత్రులకు కానీ, లేకపోతే ఒక ప్రజా సంఘాలకు కానీ అమ్మాయితో మాట్లాడదామన్నా కూడా ఈరోజు వాళ్ళని కలవనీయకోకుండా చేస్తున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా ఇటువంటి ఘోరమైన పరిస్థితులు కూడా ఈరోజు ఉండే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిశ అనే యాప్ను కూడా తీసుకొని వచ్చేసి ఎంతోమంది మహిళలకు కూడా రక్షణ కల్పించాడు. దాదాపుగా కూడా 1.5 కోటి మంది కూడా ఆ దిశ అనే యాప్ను కూడా తీసుకుని కూడా ఉపయోగించుకున్నారు. ఈరోజు అంతేకాదు 2250 మంది కూడా, చాలామంది కూడా వాళ్ళ ప్రాణాన్ని, మానాన్ని కూడా కాపాడుకునేది కూడా ఉంది. కూడా ఆ దిశ యాప్ని నిర్వీర్యం చేశారు. హోమ్ మినిస్టరు ఏమాత్రం లేదు. ఒక హోమ్ మినిస్టరే అనిత గారే చేతులు ఎత్తేసి ఈరోజు కూడా నా దగ్గర లాఠీ లేదు, తుపాకీ లేదు, నేను ఏమి చేయగలనని చెప్పేసి కేవలం ఈరోజు ప్రతిపక్షంగా మేము ప్రజల పక్షాన్ని అడిగితే మా పైన సెటర్లు వేసేదానికో, లేకపోతే తెలుగుదేశం పార్టీని పొగుడుకోవడానికో, మమ్మల్ని విమర్శించడానికే ఆమె మంత్రి పదవి వచ్చినట్లుగా ఈరోజు కూడా ఉంది. కానీ ఎక్కడ కానీ జరిగిన దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకోసమే ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఇది కేవలం రిప్రజెంటేషనే కాదు,
లేకుంటే ఈ పోలీసు వారో లేకపోతే ప్రభుత్వం వారో ఇక్కడ జరిగిన అఘాతానికి ఇది కేవలం ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేసినంత మాత్రాన ఇది మాత్రం ఆగదు. ఈ పోరాటం కూడా వెంటనే ఆ బాడీకి రీపోస్ట్ మార్టం చేసి వారికి ఆ కుటుంబానికి తగు న్యాయం ఆర్థికంగా కానీ లేకపోతే ఆ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఆ ఇంటిలో ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేటట్టు, అలాగే ఒక అర్బన్లో కూడా 5 సెంట్ల స్థలం కూడా, ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా చేశారు, అవన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా మేము చేస్తాము, పోరాటాలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాము.